మెగాస్టార్ చిరంజీవి మీద అసెంబ్లీలో నటసింహం బాలయ్య పేల్చిన మాటల తోట పెను వివాదంగా మారింది. మళ్ళీ ఇండస్ట్రీలో చిరు బాలయ్య మధ్య గ్యాప్ మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఇంకా జరుగుతోంది కూడా. చిరు రిప్లైతో ఈ వివాదం పీక్స్ కి చేరింది. కానీ అదే టైంలో పవన్ సిక్ అవడంతో ఈలోపు ఈ వివాదంలో ఊపు తగ్గింది. కానీ చిరు ఫ్యాన్స్ నుంచి ఇంకా కోపాలు, కామెంట్లు, దాడులు తగ్గలేదు. ఇలాంటి టైంలో పవన్ జ్వరం నుంచి కోలుకొని మీడియా ముందుకొస్తే ఏమవుతుంది? అఖండ 2 రిలీజ్ కి ముందు ఇలాంటి మెగా వివాదం నటసింహానికి ఇబ్బందేనా? ఇంతకీ ఈ వివాదం అఫీషియల్ గా క్లోజ్ అయ్యేదన్నాడు? తెర ముందు కంటే తెర వెనుకే ఈ మెగా వివాదానికి బ్రేకులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? హావ్ ఎ లుక్. మెగాస్టార్ చిరంజీవి మీద బాలయ్య టంగ్ స్లిప్ అయ్యాడని మెగా ఫ్యాన్స్ 2-3 రోజులుగా ఫైర్ అవుతున్నారు. చిరుని డైరెక్ట్ గా అనుకున్న నటసింహం మాటలు పొలిటికల్ గా వివాదాస్పదం అయ్యాయి. కానీ ఇలాంటి టైంలో పవన్ అనారోగ్యంతో ఉండటం వల్ల తను రియాక్ట్ కాలేకపోయాడు. కానీ పొలిటికల్ హీట్ ని తగ్గించేందుకు చంద్రబాబు పవన్ ని పరామర్శించేందుకు వెళ్ళాడు అంటున్నారు. అయితే డెఫినెట్ గా పవన్ కోలుకున్నాక ఖచ్చితంగా బాలయ్య మాటకి కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవైపు ఓజీ దుమ్ము దులుపుతోంది. ఇలాంటి టైంలో పవన్ కి జ్వరం, దీనికి తోడు మెగాస్టార్ బాలయ్య వివాదం. కాదనే పరిస్థితి లేదు, లైట్ తీసుకునే రకము కాదు, అన్న మీద ఏగవాలనిచ్చే వ్యక్తి కాదు. ఇవన్నీ చూస్తుంటే డిసెంబర్లో వచ్చే అఖండ 2కి మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ లేదంటే జనసైనికుల నుంచి సమస్యలు ఉండకూడదంటే ఈలోపే వివాదం సద్దుమనగాలి. ఇలాంటి విషయాలు బాలయ్య ఫ్యాన్స్ కి నథింగ్ లా కనిపించవచ్చు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందంటే ఏ హీరో సినిమా వచ్చినా చిన్న వివాదమైనా థియేటర్స్ లో సినిమాలు ఆడే పరిస్థితి లేకపోతే నష్టపోయేది నిర్మాతే. తనతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే నష్టపోతారు. కాబట్టి అఖండ 2కి మెగా వివాదం వల్ల నష్టం ఉండే సీన్ లేదని నందమూరి అభిమానులు అనుకోవచ్చు. కానీ బాలయ్య సినిమానే కాదు, మెగాస్టార్ మూవీ అయినా మరో స్టార్ సినిమా అయినా ఏదో ఒక స్టార్తో వివాదం వస్తే వాళ్ళ అభిమానుల వల్ల సినిమా వసూళ్లకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఓజీ వరకే చూసుకుంటే టీడీపీ ఫాలోవర్స్ నందమూరి అభిమానులు మెగా మూవీలు చూసే అవకాశం తక్కువ. కానీ ఏపీలో అలయన్స్ నడుస్తోంది కాబట్టి న్యూట్రల్గా ఉండే బ్యాచ్ పవన్ మూవీలు చూసేందుకు వెళ్లటం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళకపోగా మెగా ఫ్యాన్స్కి కౌంటర్ అటాక్ ఇస్తూ సోషల్ మీడియాలో వివాదాన్ని పెంచేస్తున్నారనే వాదన ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే స్టేట్మెంట్తో ఈ మెగా బాలయ్య వివాదం మరింత పెరుగుతుందో అన్న ఆందోళన అయితే కనిపిస్తోంది.